హలో అన్నీ, అందరూ బాగున్నారా? అసలు అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారా? చూసారా నా బిడ్డ తెలివితేటలో? అసలు మీకు ఎవరికన్నా ఇన్ని తెలివితేటలు ఉన్నాయన్నీ? అసలు కొంచెమన్నా ఉన్నాయండి మీకు? అసలే తెలివితేటలు కొంచెమన్నా ఇలా చెయ్యాలి. ఇవాళ అనుకోకుండా ఒక అబ్బాయి ఫిష్ పట్టుకొచ్చాడు అనమాట అండి. అది చూసిందండి సాయంత్రం 4:30కి ఎప్పుడు చూసింది. అది చూసి చూడండి, పెడిగ్రీ రోజు 5:05కి టాయ్కి తీసుకెళ్ళి కట్టేస్తామండి. కట్టేస్తేనే తింటుందండి. ఇప్పుడు కట్టేయడం కూడా అన్నం పెడితే కట్టేసేయాలండి. చూడండి, జిమ్ వేసేస్తుందండి. పెడిగ్రీ కవరు అదే రాత్రి బాబు తీసుకొచ్చాడులేండి. అవి పోయడానికి కానీ క్యాన్ దన్నేసింది. అసలు మా ఆయనగారు కూడా నవ్వుతున్నారు. అమ్మో ఈడు పెద్ద ప్లాన్ వేసాడు బాబు, చేపల కూరతో తినవచ్చని. ఈడు ప్లాన్లకి అసలు నవ్వు వచ్చేస్తుందండో, ముద్దు వచ్చేస్తుందండో నా బంగారు కొండో. ఏమని మీకు ఏమన్నా తెలివితేటలు కావాలంటే మా ఇంటికి వచ్చేయండి. మీరందరూ మా సొత్తాలే కదా. ఫీజు ఏమీ తీసుకోము, ఫ్రీగా నేర్పించేద్దాం తెలివితేటలని, ఇలాంటి తెలివితేటలని. వాడు చేప జుడ్డు విండి పెడిగ్రీ తినకపోడు. రోజు 5:15 పెడిగ్రీ పెట్టలేదనుకోండి తెగరిసేస్తాడు పెట్టమని. ఆకలిస్తుంది కావాలండి పాపం. ప్రొద్దుటే పాలకి 5:15కి 5:30 లోపు పెడిగ్రీకి నేను పెట్టలేదనుకోండి, లేట్ అయిందనుకో బావు మన అరిచేస్తా ఉండడము. నా బంగారు కొండకి ఇన్ని తెలివితేటలు ఇచ్చాడు ఏంటండో నా బిడ్డకో. తిను పాపం అండి. మా ఆయనగారు పడిపోయే కోడిగుడ్డు పెట్టడానికి లేదు, ఒక్కసారి కూడా మటన్ కూడా తీసుకురాలేదంటే వీలు కుదరలేదు అసలు తీసుకురావడానికి. ఇవాళ అడిగితేనేమో కోయట్లేదన్నారు. చికెను కోడిగుడ్డు అయితే తినకూడదు కదండి బాబు. అమ్మా నువ్వు తల్లి దగ్గరికి అందరూ వచ్చేయండి, మీ అందరికీ కూడా పెట్టేద్దాం. అందరూ వచ్చేసేయండి. వండనా అండి మరి? నేను తింటానండి మరి. అసలు వాస్తవంగా అయితే చేపని ముట్టుకోనండి. చేప కానీ చికెన్ కానీ ప్రాన్స్ కానీ అవి నా బిడ్డ కోసం ఇక ఇవాళ కలపక తప్పలేదండి. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు లేరు, వాళ్ళ డాడీ కలపలేరు. అందుకనే నేనే కలపవలసి వచ్చిందనమాట. బిడ్డ కోసం ఏదైనా చేయాలి కదండి. అందుకే నా బంగారు బిడ్డ కోసం నేనే చేశా. ఉంటానండి మరి. బాయ్ అన్నీ.